అంటే చాలా మందికి ఒకటి ఉంది. అంటే వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనేది చాలా మందికి మీ అభిమానులకు ఉంది. దట్టు మీరు పర్ఫామ్ చేసే కొన్ని షోస్ ఏదైతే ఉన్నాయో రియల్ కపుల్ రియల్ జోడీ దాంట్లో అంటే ఓకే వీళ్ళు ఫిక్స్ ఇంకా పెళ్లి చేసేసుకుంటున్నారు ఫిక్స్ చేసేసుకున్నారు. చేసేసుకున్నారు. సో దానికి మీరు కన్క్లూజన్ ఇవ్వాలి కదా. కంక్లూజన్ అనేది మన చేతిలో లేదండి యాక్చువల్లీ. ఎవరికి ఎవరు కావాలనేది జనాలకి ఇష్టం. అది మేము కలిసి ఉండడం వి రెస్పెక్ట్ ఇట్ అలాట్. అందుకే మనం కలిసే షో చేస్తాం, కలిసే పిలుస్తారు, కలిసే షో చేస్తాం, మనం అలాగే ఉంటాం. అది జనాలు మమ్మల్ని మాకు ఒక స్థానం ఇచ్చేసారు. సో అది గొప్ప, అది మనకైతే ఇట్స్ వెరీ అంత లవ్ అండ్ రెస్పెక్ట్ మీకు ఆడియన్స్ నుంచి వస్తున్నప్పుడు సో కావ్య గారు మీరు ఎప్పుడన్నా మాట్లాడుకుంటున్నప్పుడు ఇలాంటి డిస్కషన్ వచ్చినప్పుడు వాళ్ళు అలా చేస్తున్నారు ఏంటి అనేది ఒక ఏదన్నా థాట్ వచ్చి ఆలోచించి ఇప్పుడు వెళ్ళే చోట్లంతా మీరు కావ్య వారు బాగుంటారు ఎప్పుడు పెళ్లి అని అడుగుతారు. అది మనకు అలవాటు అయిపోయింది. సో మనము దాని మీద ప్రెషర్ పెట్టుకోవట్లేదు. బికాస్ ఇట్స్ అన్ ఇండస్ట్రీ. జనాలు పీపుల్ ఆర్ ఇన్నోసెంట్. వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఇలాగే ఉండాలి. మేము నేను కావ్య నచ్చిపోయాం. సో నిఖిల్ కావ్యానే ఉండాలి, ఇంకెవరు రాకుండా వాళ్ళ మైండ్ లో అయిపోయి ఉంటుంది. అది ఆర్ వెరీ ఇన్నోసెంట్. సో నేనేమంటానంటే మనమే పెళ్లి చేసుకుంటామా అవన్నీ ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యుయేషన్. మనం ఇప్పటికైతే అలాంటిది ఏం అనుకోలేదు. మ్యారేజ్ గురించి మీరు డిస్కషన్ నేను మ్యారేజ్ చేసి ఇంకా టైం ఉంది, నేను మందికి తిరుగుతావు నేను గాలి తిరుగులాగా. అలా ఎందుకు అనుకోవాలి, టైం ఉంది. మా ఇంట్లో ప్రెషర్ అయితే లేదు. నచ్చినప్పుడు చేసుకోమని ఒక ఫ్రీడమ్ ఉంది. సో నాకు నెమ్మదిగా. ఓకే. సో కావ్య గారికి ఏదైనా ఒక ట్యాగ్ ఇవ్వాలంటే ఏమిస్తారు? A beautiful soul actually. Okay. #beautiful soul కావ్య అంతేనా? Simple. Okay. She's a gem of a person. Okay. సో అంటే మామూలుగా మీకు నచ్చే ఫుడ్ తినడం వేరు, ఎవరికైనా మీకు నచ్చిన వాళ్ళ తినే ఫుడ్ తినడం వేరు. అలా తిన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నాకు అలాంటిది ఏం లేదండి, నేను దొబ్బి తింటాను. నాకు ఫుడ్ అంటే ఇష్టం, అది అందరికి తెలుసు యాక్చువల్లీ. ఎస్పెషల్లీ చికెన్, నాన్ వెజ్. నాకు అలా అది ఇది అని లేదు. ఎస్పెషల్ నాకు హోమ్ ఫుడ్ అంటే ఇంకా ఇష్టం. అంటే మనం అవుట్డోర్ షూట్ చేస్తా ఉంటాం, బయట తింటా ఉంటాం. సో ఐ మిస్ హోమ్ ఫుడ్. ఖాళీ చేస్తా. యాక్చువల్లీ చాలా మంది ఇండస్ట్రీలో మన ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, లేదా నాకు కో ఆర్టిస్ట్, అమ్మ క్యారెక్టర్స్, ఎనీ వన్ క్యాన్, వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఇంటి నుంచి వండుకొని తీసుకొస్తారు నా కోసం. రెండు ఇష్టం అండి. అలా అంటే చికెన్ ఎక్కువ, నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తా. ఐ లవ్ టు. బట్ హోమ్ అనగానే హోమ్ ఇంటి నుంచి పెరుగు వచ్చిన నేను తింటా. పెరుగు అంటే హోమ్ ఫుడ్ ఇస్ హోమ్ ఫుడ్. మిస్ అవుతున్నారా బాగా హోమ్ ఫుడ్ ని? లేదు, వీళ్ళు ఆ లోట్ ని వీళ్ళందరూ ఫుల్ఫిల్ చేస్తారు. ఓన్లీ హ్యాపీ. బోర్న్ అండ్ బ్రాట్ అప్ అంతా ఎక్కడ మీది? I was born in Coor but brought up in Mysore అండి. మైసూర్. ఓకే. I'm living in India. ఓ అందరూ ఇండియానే. సో మామూలుగా తెలుగులో అవకాశం మీకు వచ్చినప్పుడు ట్రై చేద్దాం అనుకున్నారా, లేదంటే తెలుగులో అవకాశం కోసం ఎప్పుడైనా వెయిట్ చేయడం కానీ? ఇట్ వాజ్ అంటే ఇది ఎలా ఉందంటే, నేను కన్నడలో సీరియల్ చేస్తున్నప్పుడు దట్ వాజ్ ద లాస్ట్ డే ఆఫ్ మై షూట్. ఆ రోజుకి ఇంకా ఫినిష్. సడన్ గా కాల్ వచ్చి ఈవినింగ్ ఆడిషన్ ఉంది అంటే, నేను ఇది గోరింటాకు అనే సీరియల్ కి ఆడిషన్ ఇచ్చాను. అది అయిన తర్వాత 2-3 months లో దే కాల్డ్ మీ దట్ యు ఆర్ సెలెక్టెడ్, మీరు హైదరాబాద్ రావాల్సి వస్తుంది. నాకు అప్పుడు కొంచెం తెలుగు వచ్చేది. ఐ లవ్ టు లెర్న్ లాంగ్వేజెస్. సో అప్పుడు దాకా నాకు తెలుగు ఒక్కటే సరిగా నేర్చుకోలేదు. బికాస్ నా సరౌండింగ్స్ లో అంతమంది దొరకలేదు నాకు తెలుగు వాళ్ళు. తమిళ్ వస్తుంది, మలయాళం, మరాఠీ ఐ కెన్ స్పీక్. తెలుగు ఒక్కటి నేర్చుకోలేదు. సో నాకు ఉండే, అరే ఎట్లా రా తెలుగు, నాకు రాదు కదా, ఎట్లా, నాకు భయం ఉండే. బికాస్ ఏదైనా మిస్ గా అటు ఇటు మాట్లాడితే ఏం అర్థం వస్తుందో తెలియదు. పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళ ముందు నేను అట్లా ఎలా మాట్లాడతా అనే ఒక దీంట్లో ఉన్నప్పుడు సెలెక్ట్ అయ్యి వచ్చి, రియల్ అండి 1.5-2 months లో ఐ స్టార్ట్ టాకింగ్ హోల్ తెలుగు. ఇప్పుడు నేను ఫ్లూయెంట్ గా తెలుగు అబ్బాయి లాగానే ఉంటారు చూడడానికి కూడా. వాళ్ళు అలా నన్ను రిసీవ్ చేసుకున్నారు కాబట్టి నేను ఇలా ఉన్నాను. లేదంటే హౌ కెన్ ఇట్, ఒక్క సైడ్ నుంచి కాదు ఇది, జనాలు అంత ప్రేమించారు కాబట్టి ఐ బికేమ్ దేర్ సన్, బ్రదర్ ఆర్ సిస్టర్, వాట్ ఎవర్ ఇట్. అంటే ఇన్ని లాంగ్వేజెస్ లో వర్క్ చేశారు కదా మీరు,
తెలుగులో చేయడం ఎలా అనిపిస్తుంది? ఎంత డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఫేస్ చేశారా ఇక్కడ? నేను వేరే వేరే ప్రాజెక్ట్స్ అన్ని చేశానండి. తెలుగులో సంథింగ్ లైక్ హోమ్, కమ్ హోమ్, వెల్కమ్ హోమ్. ఓకే. నేను చేసిన నిఖిల్, ఏం చేసినా నిఖిల్, అదొక ప్రేమ అలా ఫిక్స్ చేసేసారు నాకు. నిఖిల్ ఏం చేసినా నిఖిలే. ఇంకా ఎస్. ప్రెసెంట్ ఏ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు? తెలుగు ప్రాజెక్ట్స్ ఏనా లేదంటే వేరే అదర్ లాంగ్వేజెస్ ప్రాజెక్ట్స్? ప్రస్తుతానికి తెలుగులోనే బిజీ ఉన్నానండి. వీళ్ళే నన్ను ఫ్రీ చేయట్లేదు Set కాబట్టి అయిపోయారు ఇక్కడ. వీళ్ళు పట్టుకు పెట్టేసుకున్నారు. సో వీళ్ళు నన్ను ప్రేమించేదాకా నేను ఇక్కడ ఉంటాను. హైదరాబాద్ హోమ్ అయిపోయింది, హోమ్ టౌన్ అయిపోయింది. అయిపోయింది. ఇంకా చాలా చెప్పాలంటే మా ఊర్లో ఉన్న ఇల్లు ఇప్పుడు అత్తారు ఇల్లు అయిపోయింది నాకు. మధ్యలో ఫ్రీ ఉన్నప్పుడు ఇటు ఇప్పుడు వెళ్ళొస్తున్నా. వెళ్ళి రావడం అలా. సో ఈ తెలుగు స్టేట్స్ లో అంటే ఏపీ అండ్ తెలంగాణలో మీకు బాగా ఫేవరెట్ ప్లేస్ ఏది? నాకు రెండు ప్లేసెస్ ఇష్టం అండి. అంటే అంటే పర్టికులర్ ఈ ప్లేస్ కు మనం వెకేషన్ టైమ్ లో ఈ నేను place చాలా కు- ప్లేసెస్ చూసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ వెళ్ళాలనుకున్నాను, పాపికొండల అక్కడికి చాలా వెళ్ళాలనుకున్నాను. ఆ, నిన్నే భీమవరంలో భీమవరం నిన్న వెళ్ళొచ్చారు. మొన్న భీమవరం వెళ్ళొచ్చా. యాక్చువల్లీ భీమవరంలో నేను సంక్రాంతికి వెళ్ళాలని అనుకున్నాను. చాలా అక్కడ చాలా బాగుంటుంది. బాగుంటది. అవును. అండ్ నిజంగా నాకు చికెన్ పచ్చడి అంటే ఇష్టం అని అక్కడి నుంచి ఎక్కడెక్కడ నాన్ వెజ్ పిగిల్స్ బాగుంటాయి అక్కడ. అవును. వాళ్ళందరూ మొన్న పంపించారు నాకు యాక్చువల్లీ వెళ్ళినప్పుడు. Wow. ఇంకేం కావాలండి అది నా టేస్ట్. అంతేగా? మనం అనుకుందే నాకు నేను ఆస్తిలు గీస్తే బోర్డు నుంచి రెండు రాష్ట్రాల ప్రేమలు ఉన్నాయి. ఇంకేం కావాలి నాకు దాంట్లో? అంతే. మామూలుగా ఫ్రీ టైమ్ లో మీకు బోర్ అనిపించినా లేదంటే కొంచెం సాడ్ గా లోన్లీ ఫీల్ వచ్చినప్పుడు నన్ను ఏదైనా లోన్లీగా ఇస్తేనే కదా అనిపించేది. అంతేనా? వీళ్ళు వదలట్లేదు కదా నన్ను. లోన్లీగా ఉండడానికి ఇవ్వట్లేదు ఎవరు. అవకాశమే లేదు. లేదు. సో ఐఎమ్ హ్యాపీ. Hmm. అంటే మన ప్రొడ్యూసర్స్ ఛానల్స్ కావచ్చు, దే కీప్ ఆన్ గివింగ్ మీ వర్క్ విచ్ ఇస్ వెరీ బ్లెస్డ్ అగైన్. అలాగే జనాలు కూడా నన్ను కంటిన్యూస్ గా ప్రేమిస్తున్నారు, ఆదరిస్తున్నారు. దట్ ఈస్ అగైన్ ఎ వెరీ బిగ్ థింగ్. ఓకే. ఇంకేం కావాలి? నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఎందుకు ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటా? జనాలు నన్ను గుర్తించాలి, నాకు నేను మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, ఫేమ్ రావాలి. ఐమ్ డన్. ఐమ్ డూయింగ్ ఇట్, దే ఆర్ గివింగ్ ఇట్. సింపుల్ as that. గుడ్. చాలు, అయిపోయింది. నా ఆస్తి సంపాదించుకున్నాను. మామూలుగా చాలా మందికి ఉంటుంది ఒక యాక్టర్ గా నిలదొక్కుకోవాలన్నప్పుడు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంటుంది మనసులో, ఇలాంటి ప్రాజెక్ట్ ఒక్కటి చేయాలి అని చెప్పేసి అనిపిస్తుంది. మీకేంటి అది? నాకు విలన్ గా సినిమాస్ లో ఎంటర్ అవ్వాలని. మూవీస్ లో. ఓకే. ఎలా అంటే విలనిజం అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ విలనిజం ఉంటుంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్. అంటే ఆల్రెడీ చాలా మంది ఉన్నారు, చాలా మంది చేస్తున్నారు. నాకు విలన్ గా ఎంటర్ అవ్వాలని ఇండస్ట్రీలో చాలా ఇష్టం. అవునా? ఐ డోంట్ నో వై, బట్ అంటే హీరోగా ఆదరించారు ఆడియన్స్, మీరు ఇట్లా విలనిజం చూపిస్తే తట్టుకోగలరంటారా? ప్రేమించే వాళ్ళు ఎలా ఉన్నా ప్రేమిస్తారండి. దాంట్లో క్యారెక్టరే కదా, నేను మారట్లేదు కదా, మంచి సేమే కదా. నేను జస్ట్ డూయింగ్ మై వర్క్. సో ఆ వర్క్ లో నాకు ఇలాంటి షేడ్స్ ఇష్టం. ఓకే. సో యా, ఎందుకంటే చాలా మందిని చూసాను నేను. విజయ్ సేతుపతి గారు, ఫహద్ ఫాజిల్, ఓకే. look at them. yes, they are hero in there. they are అసలు legends. So, అంటే నాకు ఇంకా నేను ఫిక్స్, ఇంకా నేను హ్యావ్ టు గో యాజ్ అ విలన్ టు ది ఇండస్ట్రీ. ఐఎమ్ హోపింగ్ ఎవరైనా గుర్తు చేసి నన్ను పిలిస్తే ప్లీజ్ తదాస్తు రావాలి మీకు అవకాశం. చూడాలి. సో అలాంటి ప్రాజెక్ట్ చేయడం మీకు ఇష్టం? అంటే మెయిన్లీ పవన్ కళ్యాణ్ గారు అండ్ అల్లు అర్జున్ గారితో. ఓహో. నేను డాన్స్ అనేది నేర్చుకుందే అల్లు అర్జున్ గారు చూసి. అల్లు అర్జున్ గారు, ప్రభుదేవ అండ్ మైకల్ జాక్సన్. సో దీస్ 3 ఆర్ ద ఇన్స్పిరేషన్. అసలు చాలా బాగా చేస్తారు. ఆ స్టైల్, ఆర్యాలో ఆయన వేసుకున్న స్టెప్స్, బట్టలు గిట్లు, ఐ హావ్ ది సెట్స్. ఇప్పుడు పట్టట్లేదు అంతే తానే. నాకు ఆ షూస్ ఆయన వేసి ఒక డీజే లో స్టైల్ చూపించేది. ఓ ఐ వాజ్ లైక్ I have to work with. అప్పుడు నేను ఇండస్ట్రీలో లేను. ఐ హావ్ టు మీట్ హిమ్ అనేది. ఇప్పుడు ఐ హావ్ టు వర్క్ విత్ హిమ్ అనేది. చూద్దాం ఎప్పుడు అవుతుందో.